హలో హాయ్ అండి. ఈరోజు చక్కగా వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి. దానికి బంగాళదుంపలు కట్ చేసుకున్నా, అలాగే క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే పుదీనా రైస్ అంటే ఏమి వేయరు కొంతమంది. నేనైతే పుదీనా రైస్లో చక్కగా ఈ ముక్కలు కూడా కలుపుతానమాట. బాగుంటాయి కదా ముక్కలు కూడా, అందుకని కలుపుతున్నాను. ఇది పుదీనా ఏమో ఇలా ఎక్కువ పుదీనా అంటే బాగుంటుంది కదా అని ఇలా వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కడిగేసి పెట్టుకుంటాను. కూరలు, రసము, వేపుళ్ళు ఇలా తిని రోజు బోర్ కొట్టుద్ది కదా, అందుకని దీంట్లో ఒకేసారి ముక్కలన్నీ కలిపేసి చక్కగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తింటే అది కూడా ఒక డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది కదా. దానికైతే కూరలు చేసే పని లేదు. కొంచెం ఆలు కట్ చేస్తున్నాను. నేనైతే చక్కగా పొట్టు కూడా తీసేస్తారు అందరూ, ఇది కూడా తీసేస్తారు. కానీ నేను దీన్ని చక్కగా నీట్గా ఉన్నాయని ఉంచేస్తాను. ఎందుకంటే ఈ పొట్టులో కూడా చాలా మంచి ఫైబర్ ఉంటుందని నేను ఈ మధ్యలో ఇక్కడ విన్నాను. అందుకని అది ప్లస్ రాయలసీమ సైడ్ బంగాళదుంప కూర వండమంటే పచ్చి శనగపప్పు ఇది వేసి వండుతారు, ప్లస్ ఇలాగే వచ్చేస్తారనమాట. దీని రుచి నిజంగా చాలా బాగుంటుంది. అందుకే నేను ఆ మట్టి గిట్టు ఉంటే నిజంగా తీసేయచ్చు, కానీ లేదు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయన్నమాట బంగాళదుంపలు. అందుకని ఈ ముక్కలు కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. తర్వాత కట్ చేశాను కదా, ఇప్పుడు బఠానీలు తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే పచ్చి బఠానీ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు కూడా అనుకున్నాను అనమాట చేయాలని. అందుకని రైతు బజార్లో ఇలా ఉంటాయన్నమాట పచ్చి బఠానీ. సరే ఏదో ఇంకా ఆపద్ధర్మానికి అన్నట్లాగా ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. వేసాను కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట. తర్వాత ముందు కావాల్సింది మనకి మసాలాలు కూడా కావాలండి. దాంట్లో బిర్యానీ ఆకు కొంచెం వేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని బిర్యానీ ఆకు. ఇవన్నీ మెడిసిన్ వాల్యూస్ అండి. మనకు నిజంగా అనుకుంటాము మసాలాలు అనుకుంటాం కదా, ప్రతి దాంట్లోనూ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. చాలా ఇది చెక్క కొంచెం మరి ఎక్కువ అయితే ఘాట్ అయిపోతుంది కదా, చెక్క తీసుకున్నా. అంతా బిర్యానీ వస్తువులండి. కొంచెం లవంగాలు, తర్వాత షాజీరా, టేస్టింగ్ సాల్ట్, లవంగాలు అండి. యాలకులు కూడా కొంచెం తీసుకోవచ్చు అన్నమాట. అయితే చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది చూస్తే. తర్వాత బిర్యానీ పువ్వు అంటారు దీన్ని. ఇది తీసుకొని మనం కలుపుకున్నాం. ఇవన్నీ బిర్యానీకి సంబంధించింది. అడిగితే మన షాప్లో అవి ఇచ్చేస్తారు. మా జాజికాయ ఇది చాలా ఎక్కువగా వేస్తే కూడా మంట, అందుకని చాలా తక్కువ. కలర్ మసాలా బిర్యానీ చేయాలంటే మసాలా ఇది కూడా ఇచ్చాడు కలర్కి. నేనైతే వేయను, ఎందుకంటే కలర్ అంత మంచిది కాదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. దాని బదులు మనం పసుపు వేసుకోవచ్చు. అది యాంటీబయాటిక్ ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే పసుపు వేసుకుంటాను. పసుపు పెట్టుకున్నానండి ఇక్కడ. పసుపు దీంట్లో వేయదు కాబట్టి కొన్ని అల్లంలో కూడా వేసుకోవచ్చు. పసుపు మన కలర్ కోసమే కదా, కొంచెం వేసుకోవచ్చు రుచి సరిపడా. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నీ ఉంటే కుదరదు, బియ్యం కావాలి కదా. మాకు ఇంకా తక్కువ అందున్నది, ఎక్కువ అయితే వేసుకోవచ్చు. మేము తక్కువ ఉన్నాం కాబట్టి ఈ గ్లాస్లో 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒకరు ఎక్కువ తిన్నా కూడా ఉంటుందిలే అని గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని బియ్యం అక్కర్లేదు, సన్నలు లలిత రైస్ కూడా చాలా సన్నాలు బాగుంటున్నాయి కాబట్టి నేను ఇదే తీసుకున్నానండి. ఇప్పుడు గ్లాస్కి మామూలుగా అయితే 2 గ్లాసుల వాటర్ వేస్తాడు. ఇది పాత బియ్యం కాబట్టి గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ కూడా పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం గ్లాసున్నర తీసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే పిసికి కడిగేస్తారు. అవసరం లేదమ్మా, 2 సార్లు కడిగితే చాలు బియ్యం. ఎందుకంటే ముందే ఈ పాలిష్ బియ్యము, దాంట్లో కూడా మరీ మనం రుద్ది కడుతూ ఉన్నది పోతుందని
మనం ఏమంత అవసరం లేదు, ఏముందని ఏమీ లేదు, చాలు 2 సార్లు కడిగితే సరిపోతుంది. దీంట్లో బియ్యంని మనం నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా గ్లాసున్నర కదా, గ్లాసున్నరకి మామూలుగా అయితే, కానీ కొంచెం మెత్తగా మరీ మేకులుగా ఉంటాయి. అందుకని ఇంకో గ్లాస్ 3 వేసుకుంటే కొంచెం మేకులుగా ఉంటాయండి. అందుకని నేను ఇంకో గ్లాస్ కూడా వేస్తాను, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అంతా ఉడకాలి. ఇంకా కొంచెం వేసుకున్నా కూడా ఏమి నష్టం అవుతుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి, అక్కడ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగేటప్పటికి మనకి చక్కగా ఎదురుగా బాగా మట్టి అంతా ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా కడిగేసుకొని, మనం చాలామంది ఏం చేస్తామంటే ఇలా కడిగేసి దీన్ని ఇలా నీళ్ళు వంచేస్తారు. చూడండి, మనం తక్కువ చేసేది ఇదే, నీళ్ళు వంచేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కిందంతా మట్టి ఇలా ఉండిపోతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని చక్కగా చూడండి, చిన్న చిన్న నల్లగా మనకు తెలియకనే చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, ఒక గిన్నె తీసుకున్నాను కదండి. దీనిలో ఏం చేస్తాం, మనం ఏం చేస్తామంటే తెలియదు అనుకోకుండా చేస్తాము. మనం ఇలా వంచేసి కడిగేసాం కదా అనుకుంటాం, కానీ నిజానికి ఆకుకూరలు కానీ ఏదైనా సరే ఇట్లా నీళ్ళలో దేవితేనే మనకు మురికంతా పోతుందండి. చూడండి, మనకు తెలియకనే ఇంత ఇసుకుంటుందండి, మనకు తెలియక నేను తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి గిన్నె తీసుకొని ఇలా బాగా ఇలా 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 చిరకాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా అనేసి ఇప్పుడు దీన్ని కడుక్కోవాలి. ఇట్లా ఉంటామండి. జీడిపప్పు నేను వేసుకోవచ్చు, కానీ అంత తినాలని హెల్త్కి మంచిది కాదు, అంత తినేయకూడదు. ఒకే రోజు దొరికింది కదా అని మనం తినేయకూడదు. ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తానండి, ఎక్కువ ఇష్టం కుక్కర్లో మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా మనం అందరూ కొంచెం నూనె వేసి ఆయిల్ వేసుకొని కొంత నెయ్యి వేసుకుంటారు, కానీ ఇక్కడ మొత్తం నెయ్యి ఉపయోగిస్తారండి. ఎందుకంటే మన కోసమే కదా, మనం ఇవి హోటల్స్ అమ్మడానికి కాదు కదా, మనం తినడానికే వస్తుంది కాబట్టి చక్కగా నేను నెయ్యి వేస్తాను. చూడండి ఎంత బాగుంది, నెయ్యి కూడా చాలా అద్భుతంగా ఉంది అన్నమాట. మా నెయ్యి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ నెయ్యి బాగా కొంచెం కరిగిన తర్వాత కరిగింది కదా, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ బిర్యానీ ఆకులు, ఇది మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, అందరికి తెలియదేనేం కాదండి, కొత్త ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఏదో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటారు అంతే తప్ప ఇది తెలియదని కాదు. చిన్నపిల్లలు కూడా ఏ కాలం అందరూ చేస్తున్నారు. చక్కగా ఇది కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి కొంచెం దూరంగా వేగాలండి, మసాలా స్మెల్ రావాలి, ఇప్పుడు బాగుంటుంది. జీడిపప్పు కూడా కొంచెం మంచిగా వేగాలి. ఇప్పుడు మళ్ళీ అసలు యాక్చువల్గా కోసిన ముక్కలు కడగకూడదు, కానీ చూస్తే ఎందుకో కొంచెం నల్లగా అనిపిస్తున్నా అని నాకు కడగాలనిపిస్తుంది. నేను ముక్క కోసిన తర్వాత అంటే ముక్క కట్ చేసిన తర్వాత మళ్ళీ కడిగితే క్యాలీస్ పోతాయమ్మా. కడిగేసుకొని తర్వాత అంటే ఇప్పుడు బంగాళదుంప అనుకోండి, కడిగేసి ఒకసారి కట్ చేసి పెట్టేసుకుంటారు, కానీ కొంచెం నల్లగా అయిపోతాయి. అందుకని నేను మరీ కొంచెం కడుగుతున్నాను. ఇప్పుడు ఇది బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా కొంతమంది ముందు వేసేస్తారు, నేనైతే దీన్ని మొత్తం మగ్గుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఇది మొత్తం నెయ్యితోనే గీతోనే మొత్తం మగ్గుతాయి అన్నమాట. మనకి ఇలా కనపడుతున్నాయి కానీ
ఇది మగ్గేటప్పుడు చిన్నగా అయిపోతాయండి కొంచెం. ఆ కాయతో దాంతోపాటు బంగాళదుంప, దాంతోపాటు యాక్చువల్లీ ఉల్లిపాయ కూడా పోయాలి, పచ్చిమిరపకాయ కూడా వేయాలి, టమాటాలు ఇది కూడా వేసేయాలండి దీంట్లో. కొంతమంది టమాటాలు కూడా వేయరు, కానీ ఇవన్నీ మనం వెంటనే వేసుకుంటే తప్పేం కాదు, పైగా రుచి కూడా బాగుంటుందమ్మా. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. కొత్తిమీర చిన్నగా మగ్గుతూనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పుదీనా ఇలా ఎంత ఎక్కువ వేస్తే ఎక్కువైంది, అందుకని కొంచెం వేస్తాను అంత. ఇందులో ఇందాక ఆనియన్ వేయలేదండి, ఇందాక ఆనియన్ వేసాను, ఇప్పుడు టమాటా ఒకటి వేసాను, తర్వాత కారం కోసం పచ్చిమిరపకాయలు. నేనేదో సరదాగా వీడియో చేస్తున్నానండి నిజంగా. అయితే నిజంగా మీకు జోక్ చెప్పనా, ఇది మొదలు పెడితే ఫ్రిడ్జ్లో పచ్చిమిరపకాయలు కనిపించా, అందుకని ఇప్పుడు లేట్ అయింది, లేదంటే కూరగాయలనే కలపాలి యాక్చువల్గా. సరే పచ్చిమిరపకాయలు ఎక్కడ వెతుక్కునేటప్పటికి ఇప్పుడు ఐడియా వచ్చింది, మీకు అంతా చేసి చూపిద్దామా అని చిన్న ఆలోచన వచ్చింది, దానికని చేస్తున్నాను. కాబట్టి ఇది ప్రాంప్ట్గా ముందుగా ఆలోచిస్తే అవన్నీ పక్కన పెట్టుకొని చేయొచ్చు. చూడండి ఇప్పుడంతా కలర్ఫుల్గా ఉందో, బంగాళదుంప, టమాటా, పుదీనా ఎంత వేసానో అసలు కనిపించట్లేదు పుదీనా. అంటే అది ఎంత అవుతుంది, మొత్తం అంతా వాడిపోతుంది కదా, వడిలిపోతున్నట్టు అయిపోతుంది కదా నూనెలో వేస్తే. ఇంకండి ఇలా ఇవన్నీ హెల్త్కి ఎంత మంచిది. పుదీనా పొటాటం లావుగా ఉన్న మంచిది కాదులే, కానీ అప్పుడప్పుడు తింటే ఏమవుతుందండి. షుగర్ వాళ్ళు తినకూడదు అనుకుంటారు, కానీ ఎప్పుడో ఒక 6 నెలలకు 2 3 నెలలకు అలా ఒకసారి మనం తినచ్చు. కానీ క్యారెట్ అయితే మాత్రం షుగర్ పేషెంట్ కూడా రోజు తినచ్చట. పుదీనా ఇలాంటి తినచ్చు, రోజు నోరు కట్టుకుని ఏముంటామని. ఉప్పు కూడా వేసేసాను, కావాల్సిన ఉప్పు వేసాను. ఇది మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లా వచ్చిందో మళ్ళీ మీకు చూపిస్తాను, టేస్ట్ చూపిస్తాను. ఇందాక మనం రైస్ అంతా ప్రిపేర్ చేసాం కదండి, ఇదిగోండి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చాలా అద్భుతంగా వచ్చిందండి, కలర్ఫుల్. చూస్తాను అబ్బా వాసనే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి చూసేయండి, అంతేనండి. ఇదేమన్నా పెద్ద ఇదేం కాదు, దీంట్లో ఎన్ని వస్తువులు పడ్డాయి. పుదీనా చూడండి, అసలు ఒకసారి పుదీనా, కొత్తిమీర పడింది, క్యారెట్, బంగాళదుంపలు, అట్లాగే పచ్చి బఠానీ, ఇంకా బిర్యానీ ఆకులు, ఇవన్నీ మొత్తం మసాలా. మసాలా అంటే ఘాటుగా లేకుండా సాఫ్ట్గా చాలా చాలా అద్భుతంగా ఉంది. దాన్ని ఇప్పుడు అయిన తర్వాత ఒక బౌలే తీసుకుందామమ్మా. ఇప్పుడు పూజలప్పుడు కూడా మనం పులిహోరలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. పులిహోర అంటేనే పాపం చాలామందికి అబ్బా ప్రసాదాలు అంటే పులిహోర పెడతారు వాళ్ళ ఇంటికి వెళ్తే అని అనిపిస్తుంది. అలా లేకుండా చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్లు కూడా ఒకసారి మనం పెట్టేయచ్చు అనమాట. దీంట్లో నేను మసాలా బంగాళదుంప కూర, పన్నీర్ కూర అవన్నీ చేస్తారు, మళ్ళీ అది ఇది చాలా ఎగుట అనిపిస్తుందండి. అందుకని ఏం చేశాను, చాలా సాఫ్ట్గా పెరుగు పచ్చడి చేశానమ్మా. ఇదిగోండి పెరుగు పచ్చడి. నేను మరీ మీకు కలిపి ఇదంతా కలర్ఫుల్గా ఉండదని అనుకున్నాను, అయినా సరే ఒకసారి కలిపి చూపిస్తాను. ఇదిగోండి చిక్కటి పెరిగేసి ఆనియన్స్, క్యారెట్, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాను. ఎంత వేసినా సరే దీనిలో ఇదిగోండి ఈ నిమ్మ చెక్క పడితే ఇంకా బాగా చాలా అద్భుతం అమ్మ. అందుకని చక్కగా ఇలా పిండుకొని ఒక రవ్వ ఇలా మనం తింటే చాలా అద్భుతం. ఇప్పుడు మా దిలీప్కి ఇస్తానమ్మా, ఎందుకంటే నేను చేసిన నేను తిన్నాను అనుకో చాలా బాగుంది అని చెప్తాను కదా. కాబట్టి మా దిలీప్ ఉన్నాడు కాబట్టి దిలీప్ ఎలా ఉందో చెప్పాలి అని చెప్పేసి తను అడుగుతాను. తను దిలీప్ ఎలా ఉందో ఒకసారి చెప్పు, టేస్ట్ ఇలా కాదు స్పూన్ పెట్టుకుని తినచూడు, ఎలా ఉందో చెప్పాలి మన వాళ్ళకి. చాలా బాగుంది. నువ్వు తినగా చాలా బాగుందంటే ఎట్లాగా? కాదు జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుందండి మా దిలీప్కి. బాగుంది కదా. వెంటనే తినేయాలనిపించేస్తుందండి, నోట్లో అంతా నీరు వెళ్ళిపోతాను, తినేయాలని. ఎలా ఉందో చూద్దాం. ఇందాక మా దిలీప్ తిని బాగుందమ్మా అన్నాడు. తన మొహమాటానికి ఏమన్నా అలా అనిండొచ్చు కదా,
కాబట్టి నేను టేస్ట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరి వంట వాళ్ళకి రుచిగా ఉంటుందిలే. కానీ ఫస్ట్ అసలు చూడండి, పెరుగు పచ్చడి ఇంత చిక్కగా ఉండాలండి. చాలామంది పెరుగు పచ్చడి నీళ్ళలాగా ఉంటుంది, అలా కాదు. చక్కగా పెరుగంతా చాలా చిక్కటి పెరుగుతో చక్కగా ఉల్లిపాయలు అంతా వేసి చేస్తే చాలా అద్భుతం అండి. నేను అందరూ కొంతమంది స్పూన్తో ఇలా తింటారు స్టైల్గా, నాకు అసలు ఏమీ నచ్చవండి. ఇట్లా చేతితో కలిపి ఇలా తిని ఇలా కలుపుకొని చక్కగా దాన్ని అందంగా ఎంజాయ్ చేయాలి. చెప్పాను కదా, ఎన్ని చేసినా నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచి వేరని. ఇలా పిండేసుకొని దీన్ని బా నిజంగానే పులుపు, కారం, అలాగే ఉప్పు అన్నీ అద్భుతంగా సరిపోయినాయమ్మా. చాలా అద్భుతంగా అది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇలా మీరు కూడా ఆస్వాదిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలతో మరొకసారి కలుసుకుందాం. బాయ్ బాయ్.